నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు భవనాలు స్థలాల క్రమబద్ధీకరణ గడువు పెంచిన తెలంగాణ సర్కార్ మరో 2 నెలలు అవకాశం ఆన్లైన్ వ్యవస్థ స్తంభించడంతో మరింత సమయం ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే స్థాయికి హైదరాబాద్ అభివృద్ధి విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టం చేసిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం విద్యుత్ ఛార్జీల పెంపుపై చర్చించనున్న అమాత్యులు కొత్త సంవత్సరంలో చేపట్టే కార్యక్రమాలపైన దృష్టి మూడో విడత జన్మభూమిలో ఏపీ సర్కార్ భారీ లక్ష్యాలు 44 లక్షల సామాజిక పింఛన్లు 12 లక్షల రేషన్ కార్డుల పంపిణీకి నిర్ణయం తెలుగు రాష్ట్రాలను వేధిస్తున్న ఐపీఎస్ల కొరత ఒక్కో అధికారికి 2-3 బాధ్యతలు సమస్య పరిష్కారం కోసం కేంద్రం వైపు చూపు నూతన బడ్జెట్ కసరత్తుల్లో కేంద్రం సలహాలు సూచనలు ఇవ్వాలని వినతి ప్రజల అవసరాలను స్వయంగా తెలుసుకోనున్న కేంద్ర మంత్రులు దిగువ స్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూల రద్దు జనవరి 1 నుంచే అమలు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ భవనాలు స్థలాల క్రమబద్దీకరణ గడువును మరో 2 నెలలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణ వ్యాప్తంగా భవనాలు స్థలాల క్రమబద్దీకరణకు 2 నెలల క్రితం బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ పథకాలను ప్రకటించిన కేసీఆర్ సర్కార్ ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది దరఖాస్తుతో పాటు కనీసం 10కి పైగా అనుబంధ పత్రాలను అప్లోడ్ చేయాలని తొలుత నిర్దేశించింది ఆ ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు రావడాన్ని గుర్తించిన అధికారులు దరఖాస్తుతో పాటు 3 పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని వారం కిందట ప్రకటించారు ఆ తర్వాత ఒక్కసారిగా దరఖాస్తులు వచ్చి పడుతుండటంతో మంగళవారం ఆన్లైన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది గడువు సమీపించడం సర్వర్లు మొరాయించడంతో గడువు పెంచాలని హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు రాసిన లేఖపై తెలంగాణ సర్కార్ చర్చించి పథకాన్ని 2 నెలల పాటు పొడిగించాలని నిర్ణయించింది ఈ మేరకు నేడు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది తెలంగాణకు అందాల్సిన కరవు సాయం వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారు కరవు సాయం వెంటనే విడుదల చేయాలని కోరేందుకు ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రిని కలవాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని కేసీఆర్ ఆదేశించారు తెలంగాణ 100% అక్షరాస్యత సాధించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని ఈ సందర్భంగా సూచించారు వచ్చే ఏడాది జూన్ కల్లా తెలంగాణలో 60 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు ఇందులో 30 బాలికలకు మరో 30 బాలురకు ప్రత్యేకంగా కేటాయించాలని సూచించారు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది నియామకానికి డీఎస్సీతో పాటే నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు చెంచల్గూడ జైలును చెర్లపల్లికి రేస్ కోర్సును నగర శివార్లకు తరలించి ఆ స్థలాల్ని పాఠశాలల నిర్మాణానికి ఉపయోగించాలన్నారు 2017 విద్యా సంవత్సరం నాటికి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను నిర్మించాలని సూచించారు ఇందుకోసం వచ్చే బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు మౌలిక సదుపాయాలు అన్ని రకాల హంగులు సమకూర్చి హైదరాబాద్ను ఒలింపిక్స్ నిర్వహించే స్థాయికి తీసుకెళ్తామని తెలంగాణ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు బ్రాండ్ హైదరాబాద్ పేరిట శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలను ఆవిష్కరించిన ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగే టౌన్ హాల్ తరహా సమావేశాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు హైదరాబాద్లో నిర్వహించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు బల్దియా ఎన్నికల నేపథ్యంలో శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన కార్యక్రమాలను భవిష్యత్ ప్రణాళికను ఆవిష్కరించారు దేశంలోనే అత్యంత పిన్న వయసున్న తెలంగాణ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ పారిశ్రామిక విధానం స్వచ్ఛ హైదరాబాద్ హరితహారం విద్యుత్ అంశాల్లో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు నూతన పారిశ్రామిక విధానంతో తెలంగాణకు కొత్త సంస్థలు వెల్లువలా వస్తున్నాయని ఐటీ రంగంలో దేశ సగటు కంటే ముందున్నామని వివరించారు leave alone for a few hours or few days, etc., etc. I think energy conservation is also equally important. You will see that the 3.5 lakh street lights that we have in Hyderabad will be completely changed, completely switched over to LED, and this will happen in the next 3 months. Thereon, the 21 lakh households in the city of Hyderabad will also be given 4 lamps each, 4 LED lamps each, all free of cost, or maybe with a minimal price. We need to get an AIIMS.
We need to get some medical colleges. We need to get some more private universities, etc. In fact, our state is mulling to get in all these world-class institutes and world-class universities into our state. We are also debating and thinking amidst ourselves. We have not taken a final decision. అంతర్జాతీయ స్థాయిలో క్రీడా నగరం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్ ప్రజలకు సత్వర ప్రజాసేవలు అందేలా ప్రత్యేక చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. భారతదేశానికి ఒలింపిక్స్ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు హైదరాబాద్ కే రావాలి, ఇక్కడే జరగాలి అనేది మా లక్ష్యం, మా ముఖ్యమంత్రి గారి విజన్. దానికోసం కాకపోతే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. స్పోర్ట్స్ సిటీ కూడా ఒకటి ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కట్టాలని ఆలోచన కూడా ఉంది. టౌన్ హాల్ సమావేశాల ద్వారా ప్రజలతో మమేకం కావడం మంచి ఫలితాలనిస్తుందని, ఇక ముందు కొనసాగిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. తుమ్మలతో కలిసి ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన తెలంగాణ సాగునీటి మంత్రి హరీష్ రావు జూలై 2016లోగా ఆయకట్టుకు నీరందించాలని స్పష్టం చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ సమీకృత ప్రాజెక్టులపై సాగునీటి శాఖ, వాప్కోస్ సంస్థలు తయారు చేసిన అలైన్మెంట్లను సమీక్షించారు. ఈ సమీకృత ఎత్తిపోతల పథకం కింద ఖమ్మం జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు చేసిన ప్రతిపాదనలపై మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. పాలేరు రిజర్వాయర్ నుంచి మదిరాపురం దాకా నీటి సరఫరా చేసే ఎత్తిపోతలకు 90 కోట్లు కేటాయించామన్న హరీష్ రావు టెండర్లు పిలవాలని సూచించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. హైదరాబాద్ బాలానగర్లో జరిగిన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల సదస్సుకు మరో మంత్రి కేటీఆర్తో కలిసి హాజరైన ఆయన పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన్నారు. భారీ పరిశ్రమలకు 100 కోట్ల 1000 కోట్ల పెట్టుబడి పరిశ్రమలకు మోడర్న్ అది టెక్నాలజీ వాడకం వల్ల, ఆటోమేషన్ వల్ల పెట్టుబడి ఎక్కువగా వస్తుంది, కానీ ఉద్యోగాల కల్పన తక్కువైపోయింది. ఎంప్లాయ్మెంట్ రోడ్ అనేది కొంచెం తక్కువ సంఖ్యలో ఉంటుంది. అదే మీరు తక్కువ పెట్టుబడితోటి మీరు పరిశ్రమలు స్థాపిస్తే ఎంప్లాయ్మెంట్ మీరు ఎక్కువ ఇస్తా ఉన్నారు కాబట్టి 100% మిగతా వారికి కూడా మీకు ప్రాధాన్యత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2 నుంచి 11 వరకు 3వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. పేదలకు ఇళ్లు మంజూరు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఎన్టీఆర్ జలసిరి పేరుతో 1,00,000 బోర్ల తవ్వకం వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లనుంది. జనవరి 2 నుంచి చేపట్టే 3వ విడత జన్మభూమి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పించింది. గ్రామాలు, వార్డుల్లో మౌలిక వసతులు, పౌర సేవలు పెంపొందించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. నిర్దేశిత గడువులోపు మానవ, సామాజిక, ఆర్థిక, పర్యావరణ అభివృద్ధి, సుపరిపాలన వంటి 20 కనీస సౌకర్యాలు తప్పనిసరిగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 3వ విడత జన్మభూమిలో దాదాపు 44 లక్షల సామాజిక పింఛన్లు, 12,43,000 కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. గ్రామ స్థాయిలో ముందస్తు పరిశీలన తర్వాతే కార్డులను జారీ చేయనున్నారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తారు. మీ భూమి కార్యక్రమం కింద ఇప్పటికే పూర్తయిన కంప్యూటరీకరణను బహిర్గతం చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామాల్లో భూగర్భ జలాలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయనున్నారు. అన్ని చోట్ల వైద్య, పశువైద్య శిబిరాలు నిర్వహిస్తారు. గత జన్మభూమిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కార్యాచరణ రూపొందించడం సహా కొత్త ఫిర్యాదులను స్వీకరించనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి జిల్లాలో రోజు 3 కిలోమీటర్ల చొప్పున సీసీ రోడ్ల నిర్మాణాన్ని 100 రోజుల పాటు కొనసాగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల వైద్య సేవల కోసం జనవరి 1 నుంచి 102 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తేనున్నారు. గ్రామాలు, వార్డులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ముందుకొచ్చిన భాగస్వాములకు జన్మభూమి సందర్భంగా వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నారు. గ్రామ సభలకు వారిని ఆహ్వానించి అధికారులు, స్థానిక ప్రజలతో మమేకమయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. జన్మభూమిలో చేపట్టాల్సిన చర్యలపై ఇవాళ విజయవాడలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు అంశమే ప్రధాన అజెండాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. విద్యుత్ ఛార్జీలను 3 నుంచి 4% పెంచకపోతే ఇబ్బందులు తప్పవని పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదించాయి. గత ఏడాది సగటున 5% పెంచామని, ఈ ఏడాది కూడా పెంచాలని విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ జైన్, జెన్కో ఎండీ విజయానంద్ తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. పంపిణీ సంస్థల అప్పులను రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించే ఉదయ్ పథకంపైన చర్చించనున్నారు. ఈ పథకంలో డిస్కంల అప్పుల్లో 75% రాష్ట్ర ప్రభుత్వం బదలాయించుకోవాలి. ఉదయం పథకంలో చేరేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది. తాత్కాలిక సచివాలయ నిర్మాణం, చంద్రన్న సంక్రాంతి కానుక, జన్మభూమి తదితర అంశాలపైన మంత్రివర్గంలో చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమిటీ విశ్వవిద్యాలయం తన శాఖను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన అమిటీ యూనివర్సిటీ కులపతి అతుల్ చౌహాన్ 2017 నుంచి సొంత క్యాంపస్ ద్వారా అడ్మిషన్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రపంచపు అత్యుత్తమ విద్యాసంస్థలు అమరావతిలో శాఖలు ఏర్పాటు చేయాలనేదే తమ అభిమతమని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. విదేశీ విశ్వవిద్యాలయాల సహకారం తీసుకుని సంయుక్తంగా కోర్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడంలో సహకరిస్తామని చౌహాన్ ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని నోయిడాలో 2003లో ప్రారంభమైన అమిటీ యూనివర్సిటీ ప్రస్తుతం అనేక రాష్ట్రాలకు విస్తరించిందని వివరించారు. అమిటీలో అనుభవజ్ఞులైన అధ్యాపక బోధనా సిబ్బంది ఉన్నట్లు చంద్రబాబుకు చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అంకుర విద్యా ప్రాంగణాల ఏర్పాటును పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆయనకు సూచించారు. 27 లక్షల మంది డ్వాక్రా మహిళలను డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సిద్దమవుతోంది. ఫోన్లో అంతర్జాలం ద్వారా సమాచారం తెలుసుకోవడం, తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకోవడం వంటి ప్రయోజనాలను డ్వాక్రా మహిళలు వినియోగించుకునేలా కొత్త కార్యక్రమాన్ని తెలుగుదేశం సర్కార్ చేపట్టనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ స్మార్ట్ ఫోన్ వాడకంపై 4 గంటలు, కంప్యూటర్ పరిజ్ఞానంలో 4 రోజులు వారికి శిక్షణ ఇప్పించనుంది. శిక్షణ అంశాలను తెలుగులోనే రూపొందించారు. ఇందుకోసం ఎయిర్టెల్ ఆపరేటర్ల సాయం తీసుకుంటున్నారు. వారే అందుకు అవసరమైన సామగ్రిని సమకూరుస్తారు. వచ్చే మార్చిలోగా 27 లక్షల మందికి శిక్షణ పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. 2016-17 సార్వత్రిక బడ్జెట్ రూపకల్పనలో ప్రజాభిప్రాయాలకు పెద్దపీట వేసేందుకు కేంద్రం సిద్దమైంది. వచ్చే బడ్జెట్ ఎలా ఉండాలో సూచనలు చేయాల్సిందిగా ప్రజలను కోరింది. బడ్జెట్ రూపకల్పన కసరత్తును మరింత విస్తృతపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్న కేంద్రం ప్రజలు తమ సలహాలను మైగవ్ పోర్టల్ ద్వారా పంపాలని సూచించింది. గతంలో మైగవ్ పోర్టల్ ద్వారా వచ్చిన అనేక సిఫార్సులకు 2015-16 సాధారణ రైల్వే బడ్జెట్లలో చోటు కల్పించినట్లు కేంద్రం తెలిపింది. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా కేంద్ర మంత్రులు క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఒక్కో కేంద్ర మంత్రి కనీసం 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు, ఆకాంక్షలు, బడ్జెట్పై అంచనాల్ని స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. ప్రస్తుతం కేంద్రంలో 60 మందికి పైగా మంత్రులుండగా వారంతా 120 నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారని, మిగిలిన చోట్ల ఎన్డీఏ ఎంపీలు ఆ పని చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాలను శాంతి భద్రతల నిర్వహణలో కీలకమైన ఐపీఎస్ అధికారుల కొరత వేధిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 5వ వంతు, తెలంగాణలో 4వ వంతు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో అధికారి 2-3 బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2 రాష్ట్రాల్లో నెలకొన్న సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వాలను పోలీసు ఉన్నతాధికారుల కొరత మరింత ఇబ్బంది పెడుతోంది. విభజన నేపథ్యంలో ఒడిదుడుకులతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఐపీఎస్ల కొరత మరింత ఇబ్బంది పెడుతోంది. విభజనలో ఆంధ్రప్రదేశ్కు 144, తెలంగాణకు 112 ఐపీఎస్ పోస్టులు కేటాయించారు. ప్రస్తుతం నవ్యాంధ్రలో 118, తెలంగాణలో 91 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. అవసరానికి తగ్గ ఐపీఎస్లు లేక ఒక్కో అధికారికి 2-3 బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్లో వినయ్ రంజన్ రే లీగల్, సమన్వయం, రహదారి భద్రతా విభాగాల బాధ్యతలను చూస్తున్నారు. ఐజీ ఏకే మీనా ఏపీఎస్పీ బెటాలియన్లతో పాటు క్రీడల విభాగాన్ని చూస్తున్నారు. ఐజీ అంజనా సిన్హాకు సాంకేతిక సేవలు, కంప్యూటర్ సేవలను అప్పగించారు. ప్రసాదరావు పదవీ విరమణ చేయడంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్కు అదనపు బాధ్యతలు కేటాయించారు. అదనపు డీజీ సురేంద్రబాబు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ 2 బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అదనపు డీజీ పోస్టులు 26 ఉండగా కేవలం 14 మందే ఉన్నారు. తెలంగాణలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అత్యంత కీలకమైన స్థానాలను అదనపు బాధ్యతలతోనే సరిపెడుతున్నారు. మావోయిస్టుల కార్యకలాపాలు చూసే ఎస్ఐబి ఐజీ సజ్జనార్ ఉగ్రవాద కార్యకలాపాలపై పనిచేసే కౌంటర్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల పరంగా కీలకమైన వరంగల్, హైదరాబాద్ రేంజ్లకు ఐజీ నవీన్ చంద్ ఒక్కరే ఉన్నారు. వరంగల్ డీఐజీ మల్లారెడ్డి కరీంనగర్ ఇన్ఛార్జ్ డీఐజీగా కొనసాగుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మల్కజ్గిరి డీసీపీ బదిలీ అయి 3 నెలలు దాటుతున్నా ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నారు. అదనపు డీజీ సత్యనారాయణ్ సిఐడి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరిస్తున్నారు. 4 రోజుల క్రితం టీపీ దాస్ పదవీ విరమణ చేసినప్పటి నుంచి తెలంగాణలో విజిలెన్స్ డీజీ పోస్టు ఖాళీగానే ఉంది. ఇతర విభాగాల్లోనూ కొందరు ఐపీఎస్లు డిప్యూటేషన్పై పనిచేయాల్సి వస్తోంది. ఏపీ ఆర్టీసీ ఎండీగా సాంబశివరావు పనిచేస్తున్నారు. తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్గా డీఐజీ అకున్ సబర్వాల్ పనిచేస్తున్నారు. మావోయిస్టులు, ఉగ్రవాదం వంటి శాంతి భద్రతల ముప్పు పొంచి కనిపిస్తున్నందున ఐపీఎస్ల కొరత తీర్చాలని ఇరు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి.
నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా నేడు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న ఆయన నగర శివార్లలోని జక్కంపూడి వద్ద ఉన్న కృష్ణా గోదావరి అనుసంధాన ప్రాజెక్టును సందర్శిస్తారు. ఆ సమీపంలోని వెలగలేరు వద్ద ఆరోగ్య కేంద్రాన్ని, ఒక అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తారు. ఆంధ్రప్రదేశ్ సాగునీటి ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు అక్కడి పరిస్థితులను ఆయనకు వివరించనున్నారు. ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో పనగరియా సమావేశం కానున్నారు. రెండంకెల వృద్ధి, ఆర్థిక సంస్కరణలు, ప్రాథమిక రంగంలో మార్పులు వంటి అంశాలపై చంద్రబాబు ఆయన చర్చించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రాష్ట్ర ఆయుధాగారం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ 10 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు ఆరో పటాలం వద్ద ఆయుధాగారం నిర్మించాలని గతంలోనే నిర్ణయించిన సర్కార్ ఇందుకోసం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఆయుధాగారం నిర్మాణ పనులు వెంటనే ఆరంభించాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ యువతకు విదేశాల్లో కూడా పనిచేసేలా ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఓ కార్యక్రమాన్ని రూపొందించనున్నట్టు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాజేంద్రనగర్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ 98వ వార్షిక సదస్సులో పాల్గొన్న ఆయన 2019 నాటికి తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కూడా ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, ఇండస్ట్రీస్ విషయంలో, ఇవాళ స్టీల్ విషయంలో వాటిని ప్రోత్సహించడం, దానికోసం ఇక్కడ ఉన్నటువంటి స్కిల్స్ డెవలప్ చేసి ఇతర దేశాల్లో కూడా పనిచేసే దానికోసం కూడా ఒక స్పెషల్ స్కీమ్ ని ఈ రాష్ట్రంలో ఆవిష్కరించబోతున్నాం. విశాఖ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఉత్సవాలపై విశాఖలో సమీక్షించిన ఆయన విశాఖ ఉత్సవ్, భాగస్వామ్య సదస్సు, నేవల్ ఫ్లీట్ రివ్యూ అంశాలపై చర్చించారు. గత ఏడాది కంటే మరింత ఆకర్షణీయంగా విశాఖ ఉత్సవ్ను నిర్వహిస్తామని మంత్రి గంటా వెల్లడించారు. విశాఖ ఉత్సవ్ విశాఖలో జనవరి 1న కొత్త సంవత్సరం రోజు స్టార్ట్ అవుతా ఉంది. ఒక పండుగ వాతావరణంలో గతంలో చేసిన దానికంటే ఇంకా భిన్నంగా వేలాది మంది పిల్లలు, అలాగే లోకల్ ఆర్టిస్టులతో కూడా పాల్గొనే కార్నివాల్తో పాటు అనేక రకాల శకటాల దగ్గర నుంచి మొత్తం కల్చరల్ బొరంజా ఆ 3 రోజుల పాటు ఇక్కడ జరగబోతా ఉంది. 3 రోజులు కూడా అన్ని మన స్థానిక కళాకారులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి, దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా కళాకారులందరూ వచ్చి వాళ్ళ ఈ ప్రదర్శనలో పోతా ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలకు అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పందేలు జరగనీయకుండా పోలీసులకు ఇచ్చిన ఆదేశ ప్రతులను సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోళ్ల పందేలు, అక్రమ మద్యం వంటి అసాంఘిక కార్యకలాపాలను పోలీసులు అడ్డుకోలేకపోతున్నారని గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కోడి పందేలకు అనుమతి ఇవ్వడం లేదని గత ఏడాది డిసెంబర్ 29న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాది ఇచ్చిన వాంగ్మూలం నమోదు చేసిన హైకోర్టు విచారణ ముగించింది. ప్రభుత్వం, న్యాయస్థానాలు ఆదేశిస్తున్నా కోళ్ల పందేలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని పేర్కొంటూ వ్యాజ్యాన్ని పునరుద్దరించి మళ్లీ విచారణ జరపాలని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నరహరి జగదీష్ కుమార్ కోరారు. ఆయన విజ్ఞప్తిపై స్పందించిన హైకోర్టు కోళ్ల పందేలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పోలీసులు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారో లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికలకు నిర్ణీత కాల వ్యవధిలోగా ముందస్తు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానందున నోటిఫికేషన్కు, ఎన్నికలకు మధ్య గడువు ఉండేలా చూడాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలంగాణ ఎన్నికల కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. బేగంపేట్ టూరిజం హరిత ప్లాజాలో జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా వివిధ రాజకీయ పక్షాలతో ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సమావేశమయ్యారు. వార్డుల రిజర్వేషన్లపై వచ్చే అభ్యంతరాలు, అనుమానాల నివృత్తికి సమయం ఇవ్వాలని నాయకులు కోరారు. ఎన్నికల వ్యయాన్ని 2 నుంచి 5 లక్షల రూపాయలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు రిజర్వేషన్స్ ఏ రకంగా ఉంటాయి, ఈ రోజు అధికార పార్టీ వాళ్ళు ఎక్కడ ఏది చేసుకోవాలనుకుని దాని ప్రకారం ఏర్పాటు చేసుకుంటున్నారు, ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించారు, ఏకీభవించారు. ఒక ఎంఐఎం తప్ప. సరే, ఎంఐఎం వారు, టీఆర్ఎస్ వారు, వారిద్దరు ఒకరిగా చేస్తున్నారు, అది వేరే విషయం. ఏమిటంటే వచ్చిన వెంటనే ఈ ప్రక్రియ మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంటే మేము క్యాండిడేట్స్ ని ఐడెంటిఫై చేసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి. ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరాలనుకున్న 3 హైదరాబాద్ యువకులు సిరియా వెళ్లేందుకు దాదాపు 6 నెలలుగా పథకం రచించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. నాగ్పూర్, యావత్మాల్లో ఉన్న సిమీ మాజీ అధ్యక్షుడు సలావుద్దీన్ అనుచరులు ఐఎస్ ఉగ్రవాద సంస్థలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని జ్యుడిషియల్ కస్టడీకి తరలించే ముందు 3 యువకులు సిట్కు తెలిపారు. వారిచ్చిన సమాచారం మేరకే శ్రీనగర్లో ఐఎస్ బాధ్యురాలు ఆసియన్ ఆంధ్రబీని కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చివరి నిమిషంలో ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేసినట్లు వివరించారు. మరోవైపు యువకులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయస్థానంలో నేడు విచారణకు రానుంది.
శిరస్త్రాణం ధరించాలనే నిబంధన తప్పనిసరిగా అమలు చేయాలనే హైకోర్టు ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. శిరస్త్రాణం ధరించకుండా పట్టుబడిన ద్విచక్ర వాహనదారులకు గోషామహల్ ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్లో అవగాహన సదస్సు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే జరుగుతున్న ప్రమాదాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇక నుంచి హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధించడంతో పాటు వరుసగా హెల్మెట్ లేకుండా పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని డీసీపీ రంగనాథ్ తెలిపారు. హెల్మెట్ అనేది మీ భద్రత కోసం, ఇది ప్రజల దీనికోసం అండ్ మీ కుటుంబాలు మీరు అంతా బాగుండాలనే దానికోసం మీరు హెల్మెట్ అనేది మీరు వాలంటరీగా మీరు తీసుకుంటే తప్పగానే ఇది ఎవరో పోలీసు వాళ్ళు ఎన్ఫోర్స్ చేస్తానో లేకపోతే హైకోర్టు వాళ్ళు చేస్తానో అయ్యేదే కాదు. ఎందుకంటే మన వైపు నుంచి కూడా రావాలి. మేము తప్పకుండా మాలో లోపం లేకుండా మేము దాన్ని కేసెస్ ఇంకా పెంచుతాం, ఇంకా కఠినంగా చేసేటట్టు కూడా చైన్ స్నాచింగ్ హెల్మెట్స్ పెట్టుకోవడానికి అది సంబంధం లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు, చేనేత మరియు గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు వందే భారత్ ట్రస్ట్ చేయూత ప్రాజెక్టును హైదరాబాద్లో ప్రారంభించింది. కింగ్ కోఠీలోని భారతీయ విద్యాభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కనేరీ మఠ్ 49వ పీఠాధిపతి కొల్హాపూర్ కదసిద్దేశ్వర్ స్వామీజీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. రైతు, చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణ, గల్ఫ్ బాధిత కుటుంబాల కోసం చేయూత ప్రాజెక్టును ఏర్పాటు చేయడం అభినందనీయమన్న ఆయన, స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్లైనా రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. కరీంనగర్లో 350 కన్నా ఎక్కువ చేనేత వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. పోచంపల్లి, నెల్లూరులో 170 మంది కన్నా ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటారు. చేనేత ఈ చేనేత తెలంగాణ అంటే గద్వాల ఇలాంటి ఒక్కొక్క ఇంటర్నేషనల్ నేషనల్ బ్రాండ్ పోచంపల్లి బ్రాండ్ ఉండేటువంటి చేనేత రంగంలో ఒక మహిళ ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తే 20 రూపాయలు. కేంద్రం పరిధిలోని దిగువ స్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూల పద్ధతి రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ గ్రూప్ సిలోని అన్ని పోస్టులు, గ్రూప్ బిలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగుల ఎంపికకు ముఖాముఖి విధానం నిలిపివేయాలని అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సూచించింది. ఇంటర్వ్యూల రద్దు ప్రక్రియను ఈ నెల 31 నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలని నిర్దేశించింది. దిగువ స్థాయి ఉద్యోగుల నియామకం కోసం నైపుణ్య లేదా దేహదారుఢ్య పరీక్ష నిర్వహించుకోవచ్చని డీఓపీటీ తెలిపింది. ఏవైనా ఖాళీల భర్తీకి ముఖాముఖి విధానం ఉండాలని మంత్రిత్వ శాఖ భావిస్తే సవివరమైన ప్రతిపాదనను సంబంధిత మంత్రి ఆమోదంతో డీఓపీటీకి పంపాలని కోరింది. దిగువ స్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ప్రక్రియ రద్దుపై జనవరి 7 నాటికి సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్రం పరిధిలోని అన్ని మంత్రిత్వ శాఖల్ని డీఓపీటీ కోరింది. బీహార్లో 4 రోజుల వ్యవధిలో 3 ఇంజనీర్లు హత్యకు గురవ్వడం రాజకీయ దుమారానికి దారితీసింది. దర్భంగాలో రహదారి నిర్మాణం చేపడుతున్న ప్రైవేటు సంస్థను మామూలు ఇవ్వాలని డిమాండ్ చేసిన దుండగులు నిరాకరించిన 2 ఇంజనీర్లను శనివారం పట్టపగలే కాల్చి చంపారు. ఈ ఘటన నుంచి తేరుకోకముందే వైశాలి జిల్లాలో మంగళవారం ఇదే తరహాలో మరో ఇంజనీరు హత్యకు గురయ్యారు. వరుస హత్యలపై తీవ్రంగా స్పందించిన భాజపా ఆటవిక రాజ్యం విమర్శను పునరుద్ఘాటించింది. ఈ ఆరోపణల్ని తోసిపుచ్చిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, బీహార్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఎదురుదాడికి దిగారు. అమెరికాలోని ఉత్తర మధ్య ప్రాంత వాసులను మంచు తుపాను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎడతెరిపి లేని హిమపాతం కారణంగా విస్కాన్సిన్, ఇలినాయిస్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రహదారులపై పెద్ద ఎత్తున పేరుకుపోయి వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంచు తుపాను కారణంగా 2800 విమాన సేవలు రద్దయ్యాయి. మరో 4800 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనున్న ప్రఖ్యాత బ్రెజిల్ నగరం రియో డి జనైరో నూతన సంవత్సర వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకునేందుకు సిద్దమవుతోంది. పర్యాటక నగరమైన కోపకాబావా బీచ్లో ప్రజలు సందడి చేస్తుండగా రాత్రిళ్లు బాణాసంచాతో కొత్త ఏడాదిని ఆహ్వానించేందుకు కసరత్తు సాగుతోంది. 2016లోనే ఒలింపిక్స్ కు రియో నగరం ఆతిథ్యం ఇవ్వనున్న వేళ ఇప్పటికే అందంగా ముస్తాబైంది. నూతన సంవత్సర ఏర్పాట్లు రియోకు మరిన్ని హంగులు చేర్చుతున్నాయి.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.